వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మారుతి టాకీస్ సెంటర్ శ్రీ దాసాంజనేయ స్వామి 44వ వార్షిక శ్రీ హనుమద్రత్వ సప్తరాత్ర మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారి గ్రామోత్సవాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూజలు వ్రతాలు హిందూ సంప్రదాయంలో ఒక భాగమని, మృగశిర నక్షత్రం హనుమంతునికి ఇష్టమైందని, మార్గశిర మాసంలో హనుమంతుని ఆరాధనకు విశిష్టమైందని, హనుమంతుని యథాశక్తి పూజిస్తే భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం సులభంగా పొందవచ్చన్నారు. ఆధ్యాత్మిక భావన, దైవారాధన ప్రతి ఒక్కరూ ఆచరించాలని 44వ శ్రీ హనుమద్రత్వ సప్తరాత్ర మహోత్సవాలను సంప్రదాయబద్ధంగా 7 రోజుల పాటు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 21వ తేదీన ఉదయం 11 గంటలకు అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని భక్తులందరూ పాల్గొని స్వామిని దర్శించుకోవాలని కోరారు. ఇంకా అనుకోండి సార్, జరగండి. కొత్త బస్టాండ్ సెంటర్లో దాసాంజనేయ స్వామివారి 44వ వార్షికోత్సవం ఈ రోజు నుంచి 13వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ రోజున గ్రామోత్సవం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు అందరూ తీసుకోవాలని, స్వామివారి ఆశీస్సులతోటి భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆఖరి రోజున అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కోరుతున్నాం. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, ఈ రోజున మార్గశీర్ష మాస త్రయోదశి తిథి అనగా హనుమత్ వ్రతము మనకి ఈ దేవాలయంలో భీమవరం మారుతి టాకీస్ వద్ద వేచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ వ్రత సప్తరాత్ర మహోత్సవములు వైభవంగా 7 రోజుల పాటు జరుగుతున్నది. ప్రతిరోజు కూడా ఉదయం పూట శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతము, ఒక సహస్ర నారికేళ అంటే కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలతో అభిషేకములు, వివిధ ఫలరసములతో అభిషేకములు, సుగంధ ద్రవ్యాలతో, మళ్ళీ సాయంత్రం 1,00,000 సింధూరార్చన, 1,00,000 తమలపాకుల అర్చన, కదలీ ఫలాలు 1500 కదలీ ఫలాల యొక్క అర్చన, స్వామివారికి విశేష పుష్ప అలంకరణ, స్వామివారి నీరాజన మంత్రపుష్పములతో స్వామివారికి ప్రతిరోజు కూడా ఇదే విధంగా 7 రోజుల పాటు జరుగుతున్నది. తర్వాత 21 శనివారం నాడు శ్రీ స్వామివారికి అఖండ అన్న సమారాధన జరుగుతున్నది. భక్తులందరూ కూడా శ్రీ స్వామివారిని ఈ యొక్క ఉత్సవాల సమయంలో దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పని
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 16వ వార్డు రైతు బజార్ వెనుక శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమద్రత్వ మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ కమిటీ సభ్యులు కొండపల్లి సాయిబాబా, రెడ్డి సత్యబాబు, కొప్పిరెడ్డి శ్రీనివాస్, చన్నంశెట్టి శ్రీనివాస్, మండలి సూర్యతేజ, రాయి శివ, రాయి దుర్గ, సంగిరెడ్డి వెంకన్న, విలువల కేశవ ఆధ్వర్యంలో స్వామికి ఆవుపాలు, పెరుగు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించి తమలపాకులతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. ఏవీజీ సినిమాస్ మేనేజర్ నాగమధు దాసాంజనేయ స్వామి పల్లకి ఊరేగింపును సాంప్రదాయబద్ధంగా ప్రారంభించి పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. 14వ తేదీన అప్పాలతో పూజ, 15న శ్రీరాములవారి కళ్యాణ మహోత్సవం, శ్రీ దాసాంజనేయ స్వామి హోమం, 16వ తేదీన అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. శ్రీ హనుమద్వర్త మహోత్సవ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహ ఇతి మాం మత్వా క్షమస్వ కవీశ్వర 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 దాసాంజనేయ స్వామి దేవత భ్యో నమః. దక్షమే బలం జమ ఓజత్మే శాస్త్రమ ఆయుష్యమే గిరాత్మ ఆత్మాదమే తనోస్తమే సంవత్సరే విశుద్ధమే విశుద్ధమే మహత్మే సంవత్సరే జ్ఞాత్రమే పూర్తమే ప్రదోషమే దుఃఖ్యంగమే అయుష్యమే రాయత్మే పుష్టంజమే పుష్టిష్టమే విభుజమే ప్రభుజమే బహుజమే గూఢ్యమే దేవారాసమే అస్మాదమే భక్తిగాతమే గిరయత్మే పర్వదాసమే జగద 16-17 వార్డుల్లో గల శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం పునర్నిర్మాణం జరిగి భక్తుల సహకారాలతో ఈరోజు హనుమద్వ్రతం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి భక్తుల విరాళములతోనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ దేవుని దర్శించుకొని ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు హనుమాన్ వ్రతం కార్యక్రమం సందర్భంగా 16-17 వార్డులు వేచిస్తున్న దాసాంజనేయ స్వామి గుడి వద్ద ఈ 3 రోజులు కూడా ఉత్సవాలు చేయడం మేము కమిటీ కూరలు అందరూ నిర్వహించాం. అలాగే ఈ 3 రోజులు ఇవాళ అలంకరణ, రేపు పొద్దున్నేమో హోమం, ఎల్లుండ కళ్యాణం పెట్టాం. సోమవారం నాడు అఖండ అన్న సందర్పణ పెట్టాం. కావున భక్తులందరూ ఇచ్చేసి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. భక్తయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవ్ ద వరల్డ్ చైల్డ్ పేరుతో పాలకులలో 15న 2K రన్ ట్రయల్ రన్ను ప్రారంభించి పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. అల్పపీడన ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు, పొంగి ప్రవహిస్తున్న పంపలేరు, స్వర్ణముఖి బ్యారేజీలు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించండి. జనవరి 5న గన్నవరంలో హిందూ బహిరంగ సభకు సర్వం సిద్ధం. వైభవంగా శ్రీ హనుమద్రత్వ సప్తరాత్ర మహోత్సవాలు. భీమవరంలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.